హలో నమస్తే, నేను రాజేష్ శర్మ. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రహసనం ముగిసిపోయింది. ఇప్పుడు మిగిలిందల్లా మళ్ళీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నో అంశాలను ప్రజల ముందు పెట్టారు, చాలా హామీలను గుప్పించారు. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం రెవెన్యూను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, ఆ నిర్ణయాల ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ మ్యాప్ ద్వారా. మనం ఒకసారి హైదరాబాద్ సిటీని కనుక ఒకసారి రౌండ్ గా చూస్తే కంప్లీట్ గా నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ సిటీలో మనకున్న నైసర్గిక స్వరూపం ప్రకారం సిటీ ఈ నాలుగు వైపులనే కాకుండా నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, అదే రకంగా సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, ఇన్ని రకాలుగా 8 వైపులా విస్తరించే స్కోప్ ఉంది. అయితే ఇప్పటి వరకు గత 20 సంవత్సరాల హైదరాబాద్ చరిత్రను గనక చూస్తే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గనక చూస్తే, ఈ భాగం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మాక్సిమం ఎగ్జాస్ట్ అయిన ప్లేస్. ఇక్కడ కొత్తగా ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాల ప్రభావం అంతగా ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక పీక్ లెవెల్ కు వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక మిగిలింది సౌత్ వైపు కూడా బికాస్ ఆఫ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదే రకంగా కొత్తగా ఆ ఏరియాలో డెవలప్ అయిన రామానుజ విగ్రహానికి సంబంధించి కావచ్చు, లేదా రకరకాలుగా ఫార్మాసిటీ ఇట్లాంటి వాటి వల్ల ఇటువైపు కూడా మాక్సిమం ఎగ్జాస్ట్ అయిన పరిస్థితి. ఇక మిగిలిందల్లా ఈస్ట్ అండ్ నార్త్. దీంట్లో యాదాద్రి టెంపుల్ కారణంగా గత 5 సంవత్సరాలుగా మనం రియల్ ఎస్టేట్ బూమ్ కనిపించింది. యాదాద్రి టెంపుల్ ఒకసారి కనుక ఓపెన్ అయితే ఇటువైపు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది రేట్లు అనే ఉద్దేశంతో చాలా మంది అక్కడ ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి. ఈవెన్ కరోనా సమయంలో కూడా యాదాద్రి వైపు రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టిన పరిస్థితి. అయితే టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ అంతగా ఆశించిన అభివృద్ధి లేకపోవడంతో కొంత స్తబ్దుగా మారింది. కానీ రీసెంట్ డెవలప్మెంట్ కారణంగా ఇటువైపు ఈస్ట్ హైదరాబాద్ వైపు శరవేగంగా విస్తరించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటే మనకు ప్రధానంగా మెట్రోను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. మెట్రో రైల్ ఏదైతే ఉందో నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఒక కారిడార్, మెట్రో కారిడార్ సెకండ్ ఫేజ్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం టేకప్ చేసింది. అంటే ఇప్పుడున్న నాగోల్ మెట్రో నుంచి ఎల్బీ నగర్ మెట్రో లింక్ చేసి అక్కడి నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు మెట్రోను ఎక్స్పాండ్ చేయబోతున్నారు. చాంద్రాయన్ గుట్ట నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో స్పెషల్ గా వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈస్ట్ హైదరాబాద్ లోంచి అన్ని పార్ట్లకి ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ పెరుగుతుంది. దానికి తోడు ఈ ఉప్పల్ ఏరియా దాటిన తర్వాత మనకు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో ఓఆర్ఆర్ నుంచి కూడా మనకు శంషాబాద్ చేరుకునే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఇటువైపు చూస్తున్న పరిస్థితి. ఇంకొకటి రోడ్ కనెక్టివిటీ కావచ్చు, ట్రైన్ కనెక్టివిటీ కావచ్చు, ఇటు మెట్రో రైల్ కనెక్టివిటీ కావచ్చు, దాంతో పాటు ఎంఎంటీఎస్ కూడా యాదాద్రి వరకు విస్తరించే స్కోప్ ఉంది. కాబట్టి దానికి సంబంధించి గతంలో చాలా సార్లు ప్రకటనలు చేశారు. అన్ని రకాల రవాణా సదుపాయాలు ఉండడం వల్ల ఈ వరంగల్ హైవే వైపు శరవేగంగా రియల్ ఎస్టేట్ విస్తరిస్తుంది. దానికి తోడు ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ ఎక్స్పాండ్ చేయడం వల్ల ఆ ఏరియాలో విపరీతమైన బూస్ట్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈస్ట్ హైదరాబాద్ లో ఉప్పల్ నుంచి గట్కేసర్ కావచ్చు, పోచారం కావచ్చు, బీబీ నగర్ కావచ్చు, భువనగిరి కావచ్చు, యాదాద్రి వరకు విపరీతంగా రియల్ ఎస్టేట్ బూస్ట్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల. ఇది ఒక టాప్ గేర్ లో వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఇక నార్త్ వైపు 2 కీలకమైన డెసిషన్స్ తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. డిసెంబర్ లో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జనవరి, ఫిబ్రవరిలో 2 కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇటువైపు కేంద్రంలో రక్షణ శాఖను సంప్రదించారు. రక్షణ శాఖ అనుమతులతో ఆ డిఫెన్స్ కు సంబంధించిన ల్యాండ్స్ కూడా టేకప్ చేసి ఓవరాల్ గా ఒక 2 కారిడార్లను, ఎలివేటెడ్ కారిడార్లను టేకప్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒకటి మేడ్చల్ హైవే వైపు, ఇంకొకటి షామీర్పేట్ వైపు. ఈ రూట్ లో తూంకుంట వరకు ఆల్మోస్ట్ 18.6 km ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ టేకప్ చేస్తుంది. దీనికి సంబంధించి భూమి పూజ ఎన్నికల షెడ్యూల్ వెలువడానికంటే ముందే చేసింది. ఇప్పుడు ఎలక్షన్స్ పూర్తయ్యాయి కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా టేకప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇటువైపు బోయిన్పల్లి వరకు ఒక ఎలివేటెడ్ ఫ్లైఓవర్, అదే రకంగా బోయినపల్లి తర్వాత డైరీ ఫామ్ నుంచి సుచిత్ర సర్కిల్ మీదుగా అవతలి వరకు ఇంకొక ఫ్లైఓవర్ చేస్తున్నారు. ఆ తర్వాత పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ తర్వాత కొంపల్లి దగ్గర ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది. అంటే ఈ లెక్కన ఆ రూట్ లో కొంపల్లి దాటే వరకు 4 ఫ్లైఓవర్లు వస్తున్నాయి. ఒకటి
జేబీఎస్ నుంచి బోయిన్పల్లి వరకు, రెండవది డైరీ ఫామ్ రోడ్ నుంచి సుచిత్ర అవతలి వరకు, ఆ తర్వాత పేట్ బషీరాబాద్ దగ్గర, ఆ తర్వాత కొంపల్లి దగ్గర. ఈ 4 ఫ్లైఓవర్ల తర్వాత 6 లైన్స్ హైవే కనిపిస్తుంది మనకు. ఈ నాగ్పూర్ హైవే ఏదైతే ఉందో, నాగ్పూర్ హైవే 6 లైన్ ఎక్కడికి వరకు అంటే ఇది కాళ్ళకల వరకు 6 లైన్ హైవే. అంటే ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ ఈ ప్రాంతంలో అంటే వెస్ట్ అండ్ సౌత్ ఏరియాలో ఎక్స్పాండ్ అయింది. రకరకాల ప్రాజెక్టులు, వందలాది ప్రాజెక్టులు వచ్చాయి. ఇక వెస్ట్ హైదరాబాద్ అయితే ఇక చెప్పనవసరం లేదు. ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ ప్రకారం 55 అంతస్తుల హైయెస్ట్ అక్కడ గేటెడ్ అపార్ట్మెంట్ శాంక్షన్ అయింది. ఆ తర్వాత రీసెంట్ గా కొంతమంది అప్లై చేశారు. 65 అంతస్తుల ఫ్లోర్ తో అక్కడ గేటెడ్ మల్టిపుల్ స్టోరీడ్ బిల్డింగ్ అక్కడ శాంక్షన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది ఫుల్ ఎగ్జాస్టెడ్ ప్లేస్, హైయెస్ట్. ఇక్కడ మనకు 9,000కు ఎస్ఎఫ్టీ రేట్ కంటే తక్కువ దొరికే అవకాశం లేదు. ఇక మధ్య తరగతికి, ఎగువ మధ్య తరగతికి అందుబాటులో ఉండే ప్రాంతాలు ఇటు నార్త్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు. ఈ ప్లేస్ లో ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఈ 2 ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్లు, అదే రకంగా ఈ మెట్రో రైల్ ఎయిర్పోర్ట్, నాగ్పూర్ టు ఎయిర్పోర్ట్, ఈ 2 చేయడం వల్ల కూడా నాగోల్ టు ఎయిర్పోర్ట్ చేయడం వల్ల మనకు పూర్తిగా ఈస్ట్ సైడ్, నార్త్ సైడ్ ఇప్పుడు విపరీతంగా రవాణా సదుపాయం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ మధ్య తరగతి, ఎగువ తరగతి ఎవరైతే ఉన్నారో, ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో, ఇన్వెస్టర్లు ఉన్నారో, ఈ ప్రాంతాలను చూస్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలను, అప్రిషియేషన్ పొందే అవకాశం ఉందని క్లారిటీ ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో రేట్లు పెరిగే అవకాశం ఎందుకు ఉంటుంది అంటే ప్రధానంగా రవాణా అత్యంత కీలకమైనది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా వేగంగా చేరుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో నివాసం ఉండడానికి మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఆ మధ్య ప్రాంతానికి ఈ ఏరియాలో కనుక ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో ఒక 5-6 ఏళ్ల తర్వాత వీటికి సంబంధించి మంచి అప్రిషియేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇటువైపు ఎంకరేజ్ చేస్తున్నారు చాలా మంది. కొత్తగా ప్రాజెక్టులు వస్తున్నాయి, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఓపెన్ ప్లాట్లు వస్తున్నాయి, అదే రకంగా ఫామ్ హౌస్ ప్లాట్లు వస్తున్నాయి. డిటిసిపి, హెచ్ఎండిఏ విపరీతంగా అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో అంటే అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇస్తుంది, ఎక్స్పాన్షన్ చేస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ తర్వాత డిటిసిపి వెంచర్లు వస్తున్నాయి. వీటి వల్ల ఇప్పుడు మధ్య తరగతికి అందుబాటులో అంటే మనకు ఆల్మోస్ట్ 8-9 వేలకు చదరపు గజం నుంచి మొదలు పెడితే 25-30 వేల వరకు చదరపు గజం వరకు దొరుకుతున్నాయి. హెచ్ఎండిఏ రేంజ్ లో అయితే 40 వేల వరకు చదరపు గజం పలుకుతుంది. అదే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లలో అయితే 4,500 నుంచి 6,000 వరకు చదరపు గజానికి రేటు పడుతుంది. ఇవి మధ్య తరగతి వారు అఫోర్డ్ చేసే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. కానీ ఒక 4-5 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. దానికి తోడు రెవెన్యూ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. ప్రధానంగా భూముల వాల్యూను పెంచడం ద్వారా రెవెన్యూ రప్పించుకోవడం, అదే రకంగా భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక 3-4 సంవత్సరాలలో ఈ భూముల రేట్లు కావచ్చు, ఆస్తుల రేట్లు కావచ్చు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సమయంలో రెవెన్యూ కోసం ఇన్వెస్ట్ చేస్తే, భూముల మీద కావచ్చు, ఫ్లాట్ల మీద కావచ్చు, ప్లాట్ల మీద కావచ్చు ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని రియాలిటీ టీవీ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. థ్యాంక్ యూ.